పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పుత్తడి కొనుగోళ్లు అనివార్యమే అయినా ధరలు మాత్రం భయపెడుతున్నాయి. యుద్ధం ఆగితే బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా? వాటి మీద పెట్టుబడులు పెట్టడం ఎంతవరకు శ్రేయస్కరం? వెండి పరిస్థితి ఏంటి? ఈ అంశాలపై హైటెక్ సిటీ జ్యువెలర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సభ్యుడు అరుణ్ సాబుతో ఈటీవీ ముఖాముఖి. పుత్తడి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే ఎప్పటికీ వన్నె తగ్గదేమో అనిపిస్తోంది. ఇంకాస్త కొనుగోలు చేస్తే బాగుంటుంది అన్న ఆశ కలుగుతుంది. కొంతమంది పుత్తడి రేటు తగ్గితే బాగుండు, ఇంట్లో శుభకార్యాల కోసం వస్తువులు కొంటామంటున్నారు. మరికొంతమంది ఇంకాస్త పుత్తడి పైకి ఎగబాకితే మాకు లాభాలు వస్తాయి అంటున్నారు. ఇంతకీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు బంగారం కొనుగోలు చేయొచ్చా? కొంటే ఎంత రేటు వరకు వచ్చినప్పుడు కొంటే మంచిది? ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది సరైన సమయమేనా? వస్తు రూపంలో తీసుకోవడం మంచిదా? నిజానికి బంగారాన్ని బాండ్సో లేదంటే షేర్ల రూపంలో కొనుగోలు చేయడం మంచిదా? ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు హైటెక్ సిటీ జ్యువెలర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ మెంబర్ అయినటువంటి అరుణ్ సాబు గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. బంగారం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆసక్తి ఉంటుంది, ఎంతో కొంత, అంటే అతిశక్తి లేదు. అంటే వేసుకోవడానికి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఏదో ఒక రూపంలో కొనాలనుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో ఈ సమయంలో బంగారం పెరుగుతుందని చాలామంది ఆశించినప్పటికీ కొంత తరుగుదల కనిపించింది. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఓవరాల్గా ఇప్పుడు ఇరాన్ వార్, ఇజ్రాయెల్ వార్ వల్ల బంగారం ఇన్నాళ్ళు సంపాదించింది దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఇరాన్ ఆయిల్ వైపు వెళ్ళారు. అందుకని మీకు ఒక 1 month 1.5 month క్రితం $65 ఉన్న ఔన్స్ ఇది బేరల్ ఇప్పుడు 100-110 మధ్యలో నడుస్తుంది. అటు గోల్డ్లో ప్రాఫిట్ బుకింగ్ అయింది, ఇటు క్రూడ్లో ఇన్వెస్ట్మెంట్ యాడ్ అయింది. దానివల్ల గోల్డ్లో కొద్ది కరెక్షన్ చేస్తున్నారు. మేము ఓవరాల్గా ఈ సంవత్సరం 1,25,000 నుంచి 1,30,000 డౌన్ సైడ్లో చూస్తున్నాం. ప్లస్ 2 లక్షలు రేపు మార్చ్ లోపల 2 లక్షలు అప్ సైడ్లో కూడా చూస్తున్నాం మేము. అయితే చాలామంది పెళ్లిళ్ళ సీజన్ వస్తే బంగారం ధరలు పెరుగుతాయి అనుకుంటుంటారు. నిజంగా పెళ్లిళ్ళ సీజన్ ధరలని అంత ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలవా? ఏమి చేయవండి. అది గతంలో ఉండేది, గత 25 సంవత్సరాల క్రితం ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే జియో పొలిటికల్ అమెరికా ఏం చేస్తుంది, ఎక్కడైనా సరే రెండు పెద్ద దేశాల మధ్యలో ఏమైనా సంఘర్షణలు జరుగుతున్నాయా, లేకపోతే టెన్షన్ పెరిగిందని అనుకోండి, అప్పుడే దాని గోల్డ్ రేట్స్ మీద ఎఫెక్ట్స్ అవుతున్నాయి. రెండోది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుద్దా తగ్గుతుందా? ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే వాళ్ళకి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారనుకోండి గోల్డ్ రేట్ తగ్గుద్ది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ దాంట్లో అంతగా సరిగ్గా వస్తున్నాయి కదా, గోల్డ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు జనాలు అని చెప్పి అది చేయలేదు కాబట్టి అది క్రాష్ అయింది గోల్డ్ మొన్న. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం మరింత పడిపోయే అవకాశం ఎంతవరకు ఉంది? ఇక్కడ నుంచి 15-20% ఉండొచ్చు. సుమారు 1,25,000 దాకా రావాలండి. 1,20,000-1,25,000 అండి. బట్ అది టెంపరీయే. ఉన్న ఇండియాలో టాప్ మోస్ట్ అనలిస్ట్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా $62,000-$6,300 పైకి వెళ్ళొద్దండి. బాటమ్ లైన్ మీన్స్ $4,000-$4,200 అండి. సో ఒకవేళ ఇప్పుడు ఎవరైనా మార్కెట్లో అంటే పెళ్లిళ్ళు శుభకార్యాలు ఉన్నాయి, బంగారం కొనాలనుకుంటున్నారు, వాళ్ళకి మీరేం చెప్తారు? లేదా ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? మీరు మీ దగ్గర మీ వీలైనంత వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు ఎంత కావాలి? రేపు పెళ్ళికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 30 తులాలు ఇద్దాం అనుకుంటున్నారు. దాన్ని జాగ్రత్తగా మీరు మంత్లీ మీరు సేవింగ్ చేసుకున్నాం, లేకపోతే ఏళ్ళు కొద్దిగా సేవింగ్ చేసుకుని అలా కొనుక్కోండి. కానీ రేపు ఎప్పుడో 5 సంవత్సరాల తర్వాత కావాలి మీకు దానికి బంగారానికి వాళ్ళు మీరు కొనుక్కుని పెట్టుకుంటే అప్పులు చేసుకోకుంటున్నారు. మీకు ఇనుపెట్లో పెట్టి రూపాయిది 70 పైసలు అయిపోయింది, ఇప్పటికే 30 పైసలు ఆగి అయిపోయింది కదా. మీ కష్టాజీతాన్ని మీరు ఎవరో చెప్పిన మాట నమ్మకండి. మీకు ఎంత అవసరం ఉంది అంతే కొనుక్కోండి. కానీ కాపర్ మీద ఇన్వెస్ట్ చేయండి అనేది చాలా కాలం నుంచి వినపడుతున్న మాట. దీనివల్ల మనకి లాభాలు వస్తాయని ఏ రూపంలో కాపర్ మీద ఇన్వెస్ట్ చేయమంటారు? మరి మీరు కాపర్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, కాపర్ తగ్గట్టు షేర్స్ కంపెనీస్ ఉన్నాయి. హిందుస్థాన్ జింక్ ఉంది, హిందుస్థాన్ కాపర్ ఉంది, వేదాంత ఉంది. ఈ మినరల్స్లో ట్రేడ్ చేస్తాయి. వాటిలో మీరు ఆ షేర్ కొనుక్కోండి. ఈ 3 కంపెనీస్ మంచి డివిడెండ్స్ వస్తాయి యాన్యువల్లీ. ఆ డివిడెండ్స్ వస్తుంటాయి. ప్లస్ మార్కెట్ బాగుంది అంటే స్టడీగా ఉంటాయి. మార్కెట్ భూమి వచ్చిందనుకోండి అవి ఇంకా బాగా ఎక్కువ పెరుగుతాయి. మీ డబ్బులు అయితే సెక్యూర్డ్గా ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఆలోచించుకోండి. షార్ట్ టర్మ్ గెయిన్స్లో మీరు 10లో 2 సార్లు మీరు నెగ్గుతారు, 8 సార్లు మీ చేతిలో మీరు డబ్బులు పోగొట్టుకుంటారు. సరే, అయితే ఇప్పుడు మీరు కాపర్ ఫిజికల్గా కొనడం కంటే
షేర్ రూపంలో కొనడం మంచిదన్నారు. అలాగే బంగారం వెండి కూడా చాలామంది కొనుగోలు చేయడం ఇంట్లో పెట్టుకోవడం ఉంటుంది. బార్స్ రూపంలో కొంటారు, వస్తువుల రూపంలో కొంటారు, కొంతమంది షేర్స్లో పెడతారు. ఏది ఉత్తమమైన మార్గం అంటారు? షేర్స్ రూపం కంటే మీరు ఈటీఎఫ్ కొనుక్కోండి, ప్రశాంతంగా ఉంటుంది. షేర్లు అనుకోండి, కంపెనీ పర్ఫార్మెన్స్ ఉంది, బాగుండకపోవచ్చు. ఆ ఈటీఎఫ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. మంత్లీ మీరు 5,000, 2,000, 3,000 మీకు ఎంత కావాలో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అవి 100% సెక్యూర్డ్, గవర్నమెంట్ బ్యాక్డ్ అయ్యాన్ని, మీ డబ్బులు ఎక్కడ పోవు, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి బెస్ట్ అండి. సరే, అయితే ఇప్పుడు ఇది పెళ్లిళ్ళ సీజన్ అండ్ May 7th వరకు కూడా ముహూర్తాలు ఉన్నాయి. సో ఇప్పుడు కొనుగోళ్లు బాగా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ టైంలో బంగారం ఇంకొంచెం పెరిగితే మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొంచెం 2-3 రోజుల నుంచి యుద్ధ వాతావరణం కొంచెం సద్దుమనేట్టు అనిపిస్తున్న నేపథ్యంలో కొంచెం పెరుగుదల కనిపిస్తుంది. ఈ నెల 15 రోజుల్లో ఎంతవరకు పెరిగే అవకాశం ఉందంటే ఇంచుమించుగా? ఇండియన్ ప్రైజెస్లో కొంచెం చెప్పడం కష్టం. దేనికంటే ఇండియన్ ప్రైజెస్లో రూపీ సపోర్ట్ ఇవ్వట్ల. లాస్ట్ వీక్ రూపీ 92 ఉంది, ఇప్పుడు రూపీ 94 చిల్లర వెళ్ళిపోయింది. సో దానివల్ల ప్రైజెస్ క్యాలిక్యులేషన్ చేయడం కొద్దిగా కష్టం. వారు కొద్దిగా బ్రేక్ వచ్చింది, అది కనుక రెజల్యూషన్ పీస్ఫుల్గా అది క్లోజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ గోల్డ్ రేట్ ఇంకా పెరుగుద్ది. మీరు అన్నట్టు ఇప్పుడు వెండి జ్యువెలరీ మనకు చాలా కనిపిస్తుంది కాబట్టి జ్యువెలరీ స్వరూపం కూడా చాలా మారింది అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి జ్యువెలరీస్కి సంబంధించి? అండ్ మనం ఎట్లాంటివి తీసుకోవచ్చు అంటే కొంచెం తక్కువ అమౌంట్ ఉంది కానీ మనం బంగారం పెట్టాలనుకుంటున్నాం, ఎలాంటివి తీసుకోవచ్చు? లేదా జ్యువెలరీ మనకు కావాలి కానీ ఎక్కువ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయలేం, అలాంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి కొత్తగా? ఇప్పుడు కలకత్తా నుంచి లైట్ వెయిట్ జ్యువెలరీ వస్తుందమ్మా. దాంట్లో మీకు ఆల్మోస్ట్ ఒక 5 grams నెక్లెస్ వచ్చేస్తుంది, 2 grams చోకర్ వస్తుంది. సింపుల్, అది మా సింపుల్ అనుకుంటాం కానీ చూడటానికి మీకు చాలా అందంగా ఉంటాయి. అవి ఉన్నాయి. ప్లస్ ఒకప్పుడు 22 క్యారెట్ జ్యువెలరీ ఉండేది, వాళ్ళ 14 క్యారెట్ జ్యువెలరీ, 9 క్యారెట్ జ్యువెలరీ వచ్చేస్తుంది. 9 క్యారెట్ అంటే మీ గ్రామ్ వచ్చేసరికి 6,500 పడుతుంది గ్రాము. మీ ఎక్స్చేంజ్ కూడా అంతే ఉంటుంది దాంట్లో. దాంట్లో ఎక్స్చేంజ్లో ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇది తక్కువ బంగారు రాదని ఆలోచించాలి షాప్లో తీసుకుని. ఇవాళ చాలా ఫ్రీ అయిపోయింది, ఈజీ అయిపోయింది మొత్తం. ఒక 1 క్యారెట్ సొలిడ్ డైమండ్ కొనడానికి వెళ్తే వాళ్ళు మీకు రింగ్తో పాటు సుమారు 5 నుంచి 5 లక్షలు పాతి, మినిమం మంచి క్వాలిటీ 5 నుంచి 5.5 లక్షలు దాకా అవుతుంది. విత్ గోల్డ్ మాట్లాడుతున్నా, గోల్డ్ కానీ లేవర్ కానీ. అదే మీకు లేబర్ అనుకోండి ₹1,00,000 మీకు వచ్చేస్తుంది. మీకు బైబ్యాక్ ఇస్తున్నాడు, ఎక్స్చేంజ్ చేస్తున్నాడు. సో ఆ బిల్ జాగ్రత్త పెట్టుకోవాలి మీరు. మీకు 5 సంవత్సరాలు తాగేయాలన్నా సరే మీకు రీడింగ్గా ఒక 30% తక్కువ వచ్చేస్తుంది. బట్ ₹1,00,000 ఎక్కడ, 5 లక్షలు ఎక్కడ, వేరియేషన్ ఉంది కదా దాంట్లో. మీకు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరైతే దీనికి బడ్జెట్ ఉంటుందో ఇది కొంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది కాకుండా వాళ్ళ HNIలో కూడా ఎవరైతే బయటకు వెళ్తారో, వాళ్ళకి వెడ్డింగ్ సీజన్స్ ఉంది, బయట ఇండియా బయట తిరగడానికి వెళ్తారు, వాళ్ళు 2 క్యారెట్ 3 క్యారెట్ సాలిటరీస్ పెట్టుకుంటారు. బయటకు వెళ్తే మళ్ళీ రిస్క్ ఉంటుంది, ఇవన్నీ చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఈ నేషనల్ ఇంట్లో పెట్టేసుకుంటున్నారు, లేకుండా డబ్బులు పెట్టుకుని వెళ్తున్నారు. బయట ఏమైనా ఇన్సిడెంట్స్ అనుకోకుండా ఏం జరిగింది అనుకోండి, టాప్స్ ఇచ్చేస్తారు, ప్రాణమైన ఉంటుంది. రెండోది తక్కువలో పోయింది అనుకుంటాం. అదే 1 క్యారెట్ మీకు ఇది 3 క్యారెట్స్ నేచురల్ డైమండ్ అయితే మీకు అరౌండ్ 1 crore అవుతుంది. ఇదైతే మీకు 1,00,000, 2 లక్షలు మీకు మొత్తం సెట్ వచ్చేస్తుంది. 1 crore-కి 2 లక్షలకి వేరియేషన్ ఉంది కదా, చాలా వేరియేషన్. తక్కువ బాధతో మనం బయటపడతాం, మన లైఫ్ మన సెక్యూరిటీగా ఉంటుంది అంటాం. సార్, ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే యుద్ధం కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది, సద్దు మణిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఒకవేళ సద్దు మణిగితే ఎంత తక్కువకి రావచ్చు అండ్ పెరిగే అవకాశం ఏ మేరకు ఉంటుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఒక 15 నెలల రోజుల్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? గోల్డ్ వార్ కన్నా సద్దుమనింది అయితే గోల్డ్ రేట్ పెరుగుద్ది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే అవకాశాలు ఉన్నాయి. వార్ గురించి ఆగేస్తుంది. రెండోది ఇందాక చెప్పినట్టు మీకు ఎంత కావాలో అంతవరకే కొనుక్కోండి. ఎక్స్ట్రా కొనేసి అప్పులు చేసి మాత్రం కొనొద్దు. నేను ఎవరినైనా ఒకటే సజెషన్ ఇస్తాను అందరికీ, దయచేసి మీకు ఎప్పుడూ పెరుగుద్దు, ఆ పెరుగుద్ది కరెక్టే, మీరు కానీ జేబులు ఎంత ఉన్నాయి మీ ఉన్న డబ్బులతో కొనుక్కోండి, కానీ అప్పులు చేసి మాత్రం బంగారం కొనొద్దు. అవి మీకు ఎండ్ ఆఫ్ ద డే మీ నష్టపోతారు. దానివల్ల మీ ఇంట్లో ఇష్యూస్ కూడా చాలా వస్తాయి, ఫ్యామిలీ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. సో ఇది యుద్ధ పరిస్థితుల నేపథ్యంలోనే బంగారం ధరలు కొంత తగ్గాయని చెప్పి క్రూడ్ ఆయిల్ వైపు ఇన్వెస్టర్లు మళ్ళడం వల్ల దీని ధరలు కొంత దిగివచ్చాయి. అయితే ఒకవేళ యుద్ధం పూర్తిగా సద్దుమణితే కనుక బంగారం ధరలు కొంతవరకు అధికమయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మన స్తోమత, మన అవసరం ఏదైతే ఉందో దానికి మించి బంగారం పైన ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. అప్పు చేసి పుత్తడిని కొనుగోలు చేయొద్దు అని చెప్తున్నారు అరుణ్ సాబు గారు. అంతేకాదు, ఎవరికి ఎంత అవసరమో అంతవరకు కొనుగోలు చేసుకోవడం అనేది ఎప్పుడూ శ్రేయస్కరం అని చెప్పి, గోల్డ్లో కావాలంటే ఫిజికల్ గోల్డ్ కంటే కూడా ఈటీఎఫ్ల వైపు మళ్ళడం మంచిదే అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.